కరాటే అంటే ఏంటి, అది ఎందుకు నేర్చుకోవాలి, అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది నేను 2-3 విషయాలలో చెప్పి అయితే కారా అంటే కాలి, కారా అంటే కాలి, టే అంటే చేతి, మొత్తం కలిపితే ఏమవుతుంది? కాలి చేతి. నీకు వెపన్ అవసరం లేదు కరాటే నేర్చుకుంటే. నువ్వు సమాజంలో ఇప్పుడు ఒక స్టిక్ నేర్చుకున్నావు అనుకో, బస్సులో ఉండవలేవు కదా, బండి మీద పోయేటప్పుడు ఉండవలేవు కదా. వెపన్స్ కూడా వస్తాయి, 10-15 రకాల వెపన్స్ వస్తాయి మాకు. కానీ స్టూడెంట్కి మేము స్టాండర్డ్ ఏమి ఇస్తాం? ఓన్లీ ఒక ఖాళీ చేతితోనే ఫైట్ చేసి సమాజంలో ముందుకెళ్ళే కెపాసిటీ స్టూడెంట్కి ఇస్తాం. కరాటే అనేది ఖాళీ చేతి, ఓన్లీ ఓపెన్ హ్యాండ్ ఫైట్. సింపుల్గా నువ్వు దారెంబడి వెళ్ళిపోతూ 10 మంది నీ మీద పట్టి ఈజీగా 2-3 నిమిషాలలో నువ్వు డిఫెండ్ చేసుకొని ముందుకెళ్ళేదే కరాటే, ఖాళీ చేతి విద్య. కరాటే నేర్చుకోవడం ద్వారా కరాటేలో ఎక్సర్సైజ్ చేయడం ద్వారా వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్, మైండ్ షార్ప్గా ఉంటుంది. ఈ రోజులలో చిన్న చిన్న పిల్లలకు షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా మనకు ఒక మాట చెప్తారు పెద్దలు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ యొక్క మహాభాగ్యం ఉండాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్, కరాటే, స్విమ్మింగ్, యోగా ఇలాంటి ప్రదర్శనలను మనం చేయాలి. ఇది చేసినప్పుడే మనం హెల్దీగా ఉంటాం, ఫిట్నెస్గా ఉంటాం. ఏదైనా ఎవరైనా ఎండబడ్డప్పుడు కూడా మనం 1 కిలోమీటర్ ఉరకగలిగే కెపాసిటీ మనలో ఉంది. ఆ రకంగా ఫస్ట్ కరాటే ద్వారా మనకు హెల్త్ వస్తుంది. రెండవది కరాటే ద్వారా మనకు సమాజంలో గౌరవం వస్తుంది. నేను కరాటే నేర్చుకునేటప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచే పేపర్లలో వచ్చిన, మీడియాలలో అక్కడ విలేకరులు నన్ను చూసేవారు. అట్లా చిన్న స్థాయి నుంచి నాకు కరాటే ద్వారా రెండవది మనకు సమాజంలో గుర్తింపు వస్తుంది. అదేవిధంగా మూడవది కరాటే ద్వారా నీకంటూ ఒక ఆత్మస్థైర్యం, ధైర్యం, సమాజంలో నువ్వు ఎక్కడైనా వెళ్ళగలిగే ధైర్యం. ఇప్పుడు చాలామంది ఉంటారు, ఇప్పుడు ఒక రాత్రి 10 అయిందంటే అమ్మ షాప్కి పోయి ఏదైనా తీసుకురాపో అని పంపిస్తే పోనీకి వెనక ముందు అవుతుంది. ఎందుకంటే ఆడ కుక్కలు ఉంటాయో, మనుషులు ఉంటారు, రకరకాల పరిస్థితులు ఉంటాయి, వెనక ముందు అవుతుంది. అదే కరాటే నేర్చుకున్న వ్యక్తి ఈ సమాజంలో ఎక్కడైనా ధైర్యంగా తిరగలుగుతాడు. ఎందుకంటే నాకు కరాటే వస్తుంది అనే ఒక ధైర్యం. మూడోది ఏంటి? కరాటే ద్వారా ధైర్యం వస్తుంది. నాలుగోది ఏంటంటే నీకు ఉపాధి కల్పిస్తుంది సమాజంలో. ఇప్పుడు నేనున్న చాలా స్కూళ్ళల్లో, మోడల్ స్కూల్స్లలో, అక్కడ స్కూళ్ళల్లో శిక్షణ ఇస్తున్నా. ఉపాధి, నీకు జాబ్ రాకపోయినప్పటికీ. రెండోది ఏంటంటే కరాటే ద్వారా మన కాళ్ళ మీద మనము బ్రతకగలిగే సామర్థ్యం కరాటే కల్పిస్తుంది.